హైదరాబాద్లో మనకి చాలా వరకు తెలియని పురాతన గుళ్ళు ఉన్నాయని మీకు తెలుసా? అందులో 400 సంవత్సరాల చరిత్ర కలిగిన గుడి ఒకటి. అదే శ్రీ నదీనాథ్ సిద్ధి వినాయక గుడి. ఈరోజు ఈ వీడియోలో మీకు ఈ గుడిని చూపించబోతున్నాను. సో స్కిప్ చేయకుండా వీడియో లాస్ట్ వరకు చూడండి. అలాగే ముందుగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి. నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా అయితే వస్తుంది. అలాగే ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఎంతో ప్రత్యేకత కలిగిన శ్రీ నదీనాథ్ గణేష్ ఆలయం జుమేరాత్ బజార్ అఫ్జల్గంజ్లో ఉంది. అఫ్జల్గంజ్ మెయిన్ రోడ్ పక్కనే ఉన్న చిన్న గల్లీలోంచి ముందుగా వెళ్తే రైట్ సైడ్లో ఈ నదీనాథ్ టెంపుల్ని మనం చూడవచ్చు. అడ్రస్ క్లియర్గా తెలియాలంటే గూగుల్ మ్యాప్లోకి వెళ్ళి శ్రీ నదీనాథ్ టెంపుల్ అనేసి సెర్చ్ చేస్తే మనకి క్లియర్గా అక్కడ మ్యాప్లో అయితే వచ్చేస్తుంది. దాన్ని ఫాలో అవ్వకుంటూ వచ్చేస్తే గుడి దగ్గరికి రావచ్చు. ఇక ఈ వీడియోలో గుడికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా ఉంటుంది, తెలుసుకోండి. కుదిరితే ఒకసారి దర్శించండి, చాలా మంచిది. ఇక గుడి విషయానికి వస్తే ఈ గుడి మూసీ నది ఒడ్డున ఉంది కాబట్టి ఇవన్నీ శ్రీ నదీనాథ్ సిద్ధి వినాయక్ అని అంటారు. ఈ గుడిలోని విగ్రహాన్ని పక్కనే ఉన్న మూసీ నదిలోని ఇసుకతో తయారు చేశారంట. ఇక ఈ శ్రీ నదీనాథ్ సిద్ధి వినాయక్ దేవుణ్ణి ప్రతిరోజు సింధూరంతో అలికినట్టు చేసి విగ్రహం పైనుండి సిల్వర్ పేపర్ను వేస్తారంట. ఇక్కడ ఉన్న వినాయకుడి విగ్రహాన్ని మనం ఎక్కడ చూసుండము. నార్మల్గా వినాయకుడు అనగానే మనం ఒక రూపం అనుకుంటాం. ఎందుకంటే మనం చిన్నప్పటి నుంచి వినాయకుడు అంటే ఇలానే ఉంటాడు అని చూసాం కాబట్టి మనకి ఈ విగ్రహం కొంచెం వేరేలాగా అనిపిస్తుంది. చూడగానే వినాయకుడు అని అనుకోలేము. నేను కూడా ఇలాంటి విగ్రహం చూడటం ఇదే మొదటిసారి. ఈ గుడికి బుధవారం ఎక్కువ మంది వస్తుంటారు. మిగతా వారాల్లో తక్కువగా వచ్చి బుధవారం ఎక్కువ వస్తుంటారు. ఈ వినాయకుడికి ఇక్కడ బుధవారం ప్రత్యేక రోజు అన్నమాట. అలాగే ఇక్కడ మహారాజులు వినాయకుడికి పూజ చేస్తారు. మిగతా గుళ్ళల్లో పంతులు, పూజారి అని పిలుస్తాం కదా, అలాగే ఇక్కడ పూజలు చేసేవారిని మహారాజ్ అని పిలుస్తారన్నమాట. ఇక్కడ ఈ దేవుడికి భక్తులు బెల్లంని సమర్పిస్తారు. ఎన్ని కేజీస్ సమర్పిస్తామని మొక్కుకుంటారో అన్ని కేజీస్ బెల్లంని సమర్పిస్తారు. ఈ బెల్లంకే ఆ నదీనాథ్ సిద్ధి వినాయకుడు సంతోషపడతాడట. ఇక ఇక్కడికి బుధవారం వస్తే 16 ప్రదక్షిణలు చేయాలి. మిగతా డేస్లో వస్తే 7 ప్రదక్షిణలు చేయాలి. ఇదే కాకుండా 16 బుధవారాలు క్రమం తప్పకుండా ఈ గుడికి వచ్చి 16 ప్రదక్షిణలు చేస్తే మనం కోరుకున్న కోరిక తప్పకుండా తీరుస్తాడంట. లేడీస్కి ఒక్కో వారం వీలు కాదు కాబట్టి ఆ వారం వదిలేసి మిగతా వారం నుండి కంటిన్యూ చేయొచ్చు. గుడికి వెళ్ళినప్పుడు ప్రదక్షిణలు పూర్తయ్యాక ముందుగా వినాయకుడి ఎదురుగా 2 మూషికాలు ఉంటాయి. దర్శనానికి ముందుగా మనం ఆ మూషికాల దగ్గరికి వెళ్ళి మన కోరికలను వాటి చెవిలో చెప్పాలి. చెప్పి దండం పెట్టుకున్నాక అప్పుడు శ్రీ నదీనాథ్ సిద్ధి వినాయక్ దర్శనం చేసుకొని మన మనస్సులోని కోరికను, బాధను ఆ దేవుడితో చెప్పుకుంటే మన కోరికను నెరవేరుస్తాడు, బాధలను దూరం చేస్తారు అని అంటారు.